దేవిరెడ్డి కులారెడ్డి గారు దేవిరెడ్డి పల్లె 1500 రూపాయలు గంగమ్మ తల్లికి కానుకలు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు గంగమ్మ తల్లి ఎల్లవేళలా చల్లగా దీవించాలని కోరుకుంటున్నాం. గోవింద 500 రూపాయలు గంగమ్మ తల్లికి చదివింపులు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు సమర్పించారు. వారిని వారి కుటుంబ సభ్యులు గంగమ్మ తల్లి చల్లగా కాపాడారు. నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ సరస్వతే నమః. సత్యసాయి జిల్లా నల్లజరువు మండలం నల్లజరువు గ్రామంలో వెలిసిన దేవరెడ్డిపల్లి గ్రామంలో వెలిసిన యాదంబాయ్ దగ్గర వెలిసిన గంగమ్మ తల్లి దేవస్థానం ప్రతిష్టా మహోత్సవంలో ఈరోజు 3 రోజుల నుంచి కార్యక్రమం ఎంతో వైభవంగా జరిగినాయి. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, నాంది, ఋత్విక్ వరణం, తర్వాత అంకురార్పణము, తర్వాత కలశస్థాపన, నవగ్రహ పూజ, మహాస్తపనం, అతివాసాలు అంటే ధాన్యాదవాసం, పుష్పాదవాసం, శయ్యాదవాసం, వస్త్రాదివాసం అనే అతివాసాలు కార్యక్రమం జరిగినాయి. అదేవిధంగా ఎంతో వైభవంగా హోమాలు అంటే గణపతి హోమం, నవగ్రహ హోమాలన్నీ చేశాము. అదేవిధంగా ఈరోజు ఉదయం 5 గంటల నుంచి 6:30 గంటల్లోగా గంగమ్మ తల్లికి ప్రాణప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమం జరిగింది. ఎంతో వైభవం. అందరూ భక్తాదులందరూ కూడా ఆ దేవుని ఆశీర్వాదం అనుకుంటున్నాను. అందరూ కూడా ధనుకొని వస్తు వాహనాలు అష్టేశ్వరి ఉండాలని చెప్పేసి మరి కోరుతున్నాను. ఓం శ్రీ గురు.